Hey guys, subscribe చేసుకోండి మన ఛానల్ ని బెల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసేయండి ఆల్ న్యూ వీడియో అప్డేట్స్ కోసం అండ్ ఆల్సో నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కదా, సో రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్స్ కానీ, సో కడా కానీ, జుమ్కాస్ కానీ, లేకపోతే నా డైమండ్ రింగ్ కానీ ఆర్ డైమండ్ స్టడ్ కానీ, సో ఇలా రెగ్యులర్గా వేసుకునే నేను ఈ నెక్లెస్ చాలా ఇష్టపడతాను అనమాట. సో ఇవన్నీ కానీ చాలా సీజెట్స్, సో సీజెట్స్ ఉన్నాయి వీటిల్లో. సో సీజెట్స్ కానీ లేకపోతే ఇలా ప్లెయిన్ గోల్డ్లో నా చంద్రముఖి రింగ్ కానీ, సో ఇలా రెగ్యులర్గా వేసుకునేవి చాలా డర్టీగా అయిపోతూ ఉంటాయి, సో నల్లగా అయిపోతూ ఉంటాయి. అండ్ ఈ స్టోన్స్ అనేది, సో వెనకాల స్టోన్స్లో కూడా మొత్తం నల్లగా ఇలా అంతా మైలగా వచ్చేస్తుంది కదా. సో ఇది క్లీన్ ఎలా చేసుకోవాలి అనేది ఇవాళటి మన వీడియో. సో నేను యూజువల్గా అయితే గోల్డ్ జ్యువెలరీ మొత్తం గోల్డ్ షాప్లో ఇచ్చేస్తాను అనమాట క్లీన్ చేసుకోవడానికి. బట్ అగైన్ ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. అండ్ ఆల్సో వాళ్ళు కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఒక్కొక్క దానికి 100-150 అలా ఛార్జ్ చేస్తారు క్లీనింగ్ ప్రాసెస్కి. సో నేను అందుకే జస్ట్ ఊరికే ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు కదా, ఊరికే ఎందుకు ఇవ్వడం జ్యువెలరీ అనేసి. సో నేను సర్చ్ చేసినప్పుడు నాకు ఒక వీడియో అనేది దొరికిందనమాట. సో నేను దాని మీద బేస్ చేసుకొని మేబీ నా వ్యూవర్స్ కూడా చాలామందికి యూజ్ అవుతుంది అనేది నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నా అండి. సో దానికి మనకు కావాల్సిన ఐటమ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను. సో మనకు కావాల్సింది వచ్చేసి హాట్ వాటర్ అండి. సో హాట్ వాటర్ అండ్ సో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు. సో పసుపు వేసేయాలి. అండ్ ఆల్సో డిటర్జెంట్ అనమాట. సో డిటర్జెంట్ మీరు 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకోండి అనమాట. సో కలర్ వచ్చేసి ఇలా రెడ్గా మారిపోతూ ఉంటుంది. జస్ట్ ఇలా కలిపేసుకోండి మొత్తం, మీకు ఇలా రెడ్ కలర్లో కనిపించేస్తుంది అనమాట. సో వన్స్ ఇలా రెడ్ కలర్ టర్న్ అయిపోగానే మీరు జస్ట్ చేయాల్సింది మీ జ్యువెలరీ మొత్తం సో అందులో వేసేయడమే. సో మీరు బయట ఇచ్చినప్పుడు మీకు కొంచెం ఎలా ఉంటుందో టెన్షన్గా, సో మేబీ వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో మా గోల్డ్ ఏదైనా తరిగిపోతుందా, సో అలాంటి టెన్షన్స్ కూడా చాలామందికి ఉంటాయి. తెలిసిన షాప్లో ఇస్తే అది వేరు, ఒకవేళ కొత్త షాప్లో ఏదైనా ఇస్తే ఆ భయం కూడా ఉంటుంది. సో మనం హ్యాపీగా ఇంట్లో ఇలా చేసుకుంటే ఏంటి అంటే, సో మన కళ్ళ ముందరే మనం క్లీన్ చేసుకోవచ్చు, మనం టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం బయట ఇవ్వాల్సి వస్తే సో అలాంటి టెన్షన్ కూడా మనకు ఉండదు, ఆ భయం కూడా ఉండదు. ఇంకా ఇది కాస్ట్ సేవింగ్ కూడా అండ్ ఆల్సో టైం సేవింగ్ కూడా. సో ఇలా మీరు ఒక 10-15 మినిట్స్ అదే వాటర్లో నానబెట్టేసేయాలండి. అండ్ మీరు ఈ టైంలో మీరు ఏదైనా ఓల్డ్ బ్రష్, సో నేను ఇది ఓల్డ్ బ్రష్ ఇలా తీసుకున్నాను అనమాట, పాత బ్రష్ ఇది. సో దీని బ్రిజల్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉండాలి. సో సాఫ్ట్గా ఉన్నది తీసుకోండి, ఎందుకంటే మీకు స్టోన్స్ ఉంటాయి కాబట్టి మీరు హార్డ్గా ఉన్నది తీసుకొని ఇలా మీరు ఇలా ఆ బ్రష్తో ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ స్టోన్స్ అనేవి ఊడిపోకుండా సాఫ్ట్గా ఉన్నది తీసుకోండి. అండ్ ఒక 10-15 మినిట్స్ వరకు ఇప్పుడు వెయిట్ చేద్దాం. సో 10 మినిట్స్ అయిపోయిందండి, 10 మినిట్స్ వెయిట్ చేసాము. సో ఇది వాటర్లో బాగా నానింది. బట్ మీరు చూడండి ఇక్కడ డర్ట్ ఎలా కనిపిస్తుందో. సో ఇదంతా నల్లగా డర్ట్ అదంతా ఉందన్నమాట. సో బ్రష్తో ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను. సో క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎలా అవుతుందో. సో బ్రష్తో ఇలా జెంటల్గా రబ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, సో బ్రష్తో ఇలా చిన్నగా ఇలా రబ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిందో. సో బ్రష్తో అలా జెంటల్గా క్లీన్ చేసిన తర్వాత సో ఇలా నీట్గా అయిపోయిందనమాట. సో ఇలానే మనం నెక్స్ట్ జ్యువెలరీ కూడా క్లీన్ చేసుకుందాం. సో ఇది డైమండ్ రింగ్ అండి. సో డైమండ్ రింగ్, సో చూడండి ఇక్కడ కూడా సో లోపల ఎంత డర్ట్ లాగా ఉండిపోయిందో. సో ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో. సో బేసిక్గా స్టోన్స్ ముందర ఉంటాయి కాబట్టి సో నా డైమండ్స్ ఇలా ఉన్నాయి. సో వెనకాల ఇలా హోల్స్లో ఏంటంటే అలా డర్ట్ ఉండిపోతుంది. సో కార్నర్స్కి అలా వెళ్ళాలంటే సో బ్రిజిల్స్ అలా మనం సాఫ్ట్గా ఉన్నాయి తీసుకొని యూస్ చేస్తే బెటర్, ఎందుకంటే ఇవి డైమండ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఇవైతే ఊడిపోవు, బట్ స్టోన్స్ అయితే ఊడిపోవచ్చు. సో అందుకే సాఫ్ట్గా ఉన్న బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. సో
సో చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ ఇలా క్లీన్గా చేశాను అనమాట. ఒకసారి ఇలా క్లీన్ చేశాను, సో అందుకే బాగా షైన్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చైన్ వచ్చేసి చైన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో కడ కానీ బ్యాంగిల్ కానీ సో ఇలా జెంటిల్గానే క్లీన్ చేయాలి. అండ్ వెనకాల ఇలా క్లీన్ చేసినప్పుడు చాలా స్మూత్గా అండ్ జెంటిల్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ముందర ఉన్న స్టోన్స్ కానీ సో నా సీజెట్స్ కానీ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక స్టోన్ వెళ్ళిపోయింది ఇందాక క్లీన్ చేస్తున్నప్పుడు. సో మీరు కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేయండి. సో బ్యాంగిల్స్ వచ్చేసి మనం సో బ్యాంగిల్ కానీ కడ కానీ సో ఇలా క్లీన్ చేసుకోవాలి. సో ముందర స్టోన్స్ ఉంటాయి కాబట్టి సో ఇలా వెనకాల కూడా ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సో జుమ్కాస్ అండి. సో జుమ్కాస్ చాలా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోండి, ఎందుకంటే మనం జుమ్కాస్లో ఎక్కువగా స్టోన్స్ ఉంటాయి కాబట్టి సో చాలా జెంటిల్గా క్లీన్ చేసుకోండి. సో ఇప్పటి వరకు ఇవన్నీ క్లీన్ చేసేసాను. సో బాగా షైన్ అయిపోతున్నాయి. సో ఇంకా ఇవన్నీ ఉన్నాయి క్లీన్ చేయడానికి. సో నేను ఇవన్నీ క్లీన్ చేసేసి సో ఫైనల్గా ఎలా కనిపిస్తున్నాయో చూపించేస్తాను. సో ఇయర్ రింగ్స్ మీరు చూస్తున్నారు కదా, సో ఇయర్ రింగ్స్కి వచ్చేసి సో వెనకాల ఇది సీలా ఉంది కదా, సో దీంట్లో చూడండి ఎంత డర్ట్ ఉందో. సో మనం సీలా క్లీన్ చేయాలి. సో బేసిక్గా ఫ్రంట్ ఇలా స్టడ్ క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిందో. సో నేను లోపల నుంచి మొత్తం క్లీన్ చేశాను. మీకు ఇంకా లోపలికి బ్రష్ అనేది వెళ్ళట్లేదు అని మీకు అనిపిస్తే కనుక మీరు పిన్నిస్ కూడా తీసుకోవచ్చు. సో పిన్నిస్తో కూడా మీరు లోపల సైడ్స్ అవన్నీ ఇలా లోపల ఇలా ఉన్న సైడ్స్ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇయర్ రింగ్ చూడండి సో ఎంత డర్టీగా ఉందో. సో ఇయర్ రింగ్ కూడా క్లీన్ చేద్దాం. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో. సో ఇలానే మనం జ్యువెలరీ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సో జ్యువెలరీ మీరు చూడొచ్చు ముందు కంటే సో చాలా బాగా అయిపోయిందనమాట. సో షైనీగా అయిపోయింది గోల్డ్ అంతా. అండ్ ఒకసారి మీరు కావాలనుకుంటే ఇంకొకసారి వాటర్లో కూడా డిప్ చేసి తీయొచ్చు. సో స్టోన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఒక మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను, మంచి యూస్ఫుల్ వీడియో. సో మనందరికీ సో డర్ట్ అనేది బాగా క్లీన్ అయిపోయింది అండ్ నీట్గా అయిపోయిన జ్యువెలరీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్.